డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. ఇవాళ 1 జూలై 2025 రోజు మార్కెట్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాము. స్టాక్ మార్కెట్ అప్డేట్స్ ఏమి ఉన్నాయో ఇవాళ మార్కెట్ వచ్చేసి మనం చూసుకుంటే జూన్ మొత్తం చాలా పాజిటివ్గా ముందుకెళ్ళింది మార్కెట్. జూన్ ఆన్ ద హోల్ లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ తర్వాత జూన్ చాలా పాజిటివ్గా ఉండింది. మార్కెట్స్ రీబౌండ్ అయ్యాయి. కొంచెం యుద్ధ భయాలు కూడా తగ్గిపోయాయి. ఇట్ స్టార్టెడ్ విత్ ఈ ఇరాన్ మళ్ళీ ఇజ్రాయిల్ మళ్ళీ యుఎస్ వార్ అవన్నీ కూడా విరమణ జరిగాయి. తర్వాత మార్కెట్స్ చాలా బాగా రికవర్ అయ్యాయి. అండ్ జూన్ అంతా కూడా మోరార్లెస్ పాజిటివ్గానే ఎండ్ అయింది. అండ్ ఇవాళ చూసుకుంటే మార్కెట్స్ ఇవాళ మోరార్లెస్ కొంచెం ఫ్లాట్గా ఎండ్ అయ్యాయి. సో నిఫ్టీ కూడా అండ్ ఆల్సో సెన్సెక్స్ కూడా ఫ్లాట్గా ఎండ్ అయ్యాయి. మీరు చూస్తే నిఫ్టీ వచ్చేసి మనకి ఇవాళ జస్ట్ 25,530 పైనే ఉండింది. సో మార్కెట్ కొంచెం మార్నింగ్లో మాత్రం ఇట్ స్టార్టెడ్ పాజిటివ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ తర్వాత మాత్రం రికవర్ అవ్వలేదు. సేమ్ మోరార్లెస్ ఫ్లాట్గా ఎండ్ అయింది. అట్లాగే ఒక నిఫ్టీయే కాకుండా మనం చూసుకుంటే బ్రాడ్ ఇండెక్స్లో అన్నీ కూడా వెదర్ నిఫ్టీ 100 కానివ్వండి, మిడ్ క్యాప్ కూడా అన్నీ కూడా మోరార్లెస్ ఫ్లాట్గా ఉన్నాయి. ఈవెన్ స్మాల్ క్యాప్ కూడా ఓన్లీ జస్ట్ 0.07%. అది కూడా ఎక్కువ పెద్ద లాస్లో ఏమీ లేదు. అండ్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం పాజిటివ్గా మూవ్ అయింది. అండ్ మనం చూసుకుంటే సెక్టోరల్ పర్ఫార్మెన్స్ చూసుకున్నాం అనుకోండి. ఇవాళ సెక్టోరల్ పర్ఫార్మెన్స్ తీసుకుంటే పిఎస్యు బ్యాంక్స్ నిన్న కూడా అన్నిటికన్నా డామినేట్ చేశాయి. మల్టిపుల్ పిఎస్యు బ్యాంక్స్ నిన్న చాలా బాగా రిటర్న్స్ ఇచ్చాయి. 3 to 4% పెరిగాయి. ఇవాళ కూడా పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ ఒక 0.7% పెరిగింది. 7,253 వచ్చింది. అట్లాగే మెటల్స్ కూడా 0.31% పెరిగింది ఇవాళ. హెల్త్ కేర్ అండ్ ఆన్ ద హోల్ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ కూడా 0.23% పెరిగింది. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద అదర్ సెక్టర్స్ అన్ని నెగిటివ్లో ఉన్నాయి. నిఫ్టీ మీడియా ఆఫ్టర్ వార్ వరకు ఏదైతే యుద్ధం నడిచేంత వరకు మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఎప్పుడైనా యుద్ధం విరమణ తర్వాత మాత్రం అండర్ పర్ఫామ్ చేస్తూ ఉంది. మళ్ళీ 1.35% డౌన్ ఉండింది ఇవాళ. అండ్ ఇవాళ మనం టాప్ గెయినర్స్ చూసుకుంటే హెల్త్ కేర్ బాగుండింది. దట్స్ వాట్ రిఫ్లెక్టెడ్ ఏంటంటే అపోలో హాస్పిటల్స్ వాళ్ళు ఏదైతే కొన్ని సెక్టార్స్ కొన్ని డివిజన్స్ని సపరేట్గా అనలైజ్ చేస్తాము అని అనౌన్స్ చేశారు. వాల్యూ అన్లాక్ చేస్తామని చెప్పారు. కాబట్టి దట్స్ వాట్ వీ హవ్ సీన్ మోస్ట్లీ రీటైల్. అందుకే ఇవాళ దాని పర్ఫార్మెన్స్ కూడా 3.51% పెరిగింది. బీఈఎల్ కంటిన్యూస్గా మల్టిపుల్ డేస్ నుంచి ఇట్ ఈస్ డూయింగ్ వెల్. ఇవాళ కూడా 2.55% పెరిగింది. 432 దగ్గరికి రీచ్ అయింది. అలాగే పిఎన్బి నిన్న కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిన్న కూడా ఒక 3% పెరిగింది. ఇవాళ కూడా 2.33% పెరిగింది. సిమెన్స్ అండ్ రిలయన్స్ కూడా ఇవాళ 1.85% పెరిగాయి లార్జ్ క్యాప్లో. మనం మిడ్ క్యాప్లో తీసుకుంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 6% పెరిగింది. అట్లాగే బ్లూ స్టార్ 4.24%. మళ్ళీ లారస్ ల్యాబ్ కూడా ఆఫ్టర్ సమ్ టైమ్ 2.92% పెరిగింది. ఎన్టీపీసీ గ్రీన్ కూడా 2.74 పెరిగింది. అండ్ మనం స్మాల్ క్యాప్లో మాత్రం తీసుకుంటే వెల్ నోన్ అంటే దీస్ ఆర్ ఆల్ కొంచెం అంత ఎక్కువగా వెల్ నోన్ కాదు. ఈ స్టాక్స్ కొంచెం జాగ్రత్తగా ఎంటర్ అవ్వండి. బట్ వేరా సింథటిక్స్ అండ్ గ్యాబ్రియల్ ఇండియా ఇవి జగన్ ల్యాంప్స్ మాత్రం బాగా పర్ఫామ్ చేశాయి. కొంచెం వీటిని కాషియస్గా ఎంటర్ అవ్వడం ఇంపార్టెంట్. అండ్ మనము ఇంకా గోల్డ్లో చూసుకున్న గోల్డ్ ఇవాళ కొంచెం మళ్ళీ ఏమిటంటే మన ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, మన యుఎస్ ట్రేడ్ టాక్స్ ఏవైతే నడుస్తున్నాయో అవి సక్సెస్ అవ్వకపోతే మాత్రం మేము చాలా హ్యూజ్ టారిఫ్స్ వేయబోతున్నామని భయము. అండ్ కొంచెం ఇది డెడ్ లైన్ ఏదైతే ఉందో 4th జూలై అనే డెడ్ లైన్ ఉందో అది దగ్గరకు వచ్చింది. కాబట్టి సో కొంచెం భయాల వల్ల కొద్దిమంది ఇన్వెస్టర్స్ నేను గ్లోబల్లీ కూడా గోల్డ్ వైపు మళ్ళారు. కాబట్టి కొంచెం గోల్డ్ ఇవాళ మళ్ళీ ఒక 0.8% పెరిగింది. 9,980 దగ్గరకు వచ్చింది. ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆఫ్ కొన్ని రోజులు తగ్గింది, ఇవాళ మాత్రం పెరిగింది. అండ్ మనము లూజర్స్ తీసుకున్నాం. ఇవాళ కొన్ని స్టాక్స్ ఏవైతే అండర్ పర్ఫామ్ చేశాయి, ఎక్కువగా లూజ్ అయినవి మాత్రం చూసుకుంటే సోలార్ ఇండస్ట్రీస్ ఒక 2.28, లార్జ్ క్యాప్లో నెస్లే అండ్ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ కూడా ఒక 2% డౌన్ అయింది. దెన్ మిడ్ క్యాప్లో కూడా చూసుకుంటే కోరమండల్
7% డౌన్ అయింది కోరమండల్ ట్రేషన్. మేబీ స్పెసిఫిక్ ఏంటంటే మేబీ మాన్సూన్ మూమెంట్ అనుకున్నట్టు అవ్వట్లేదు, దట్ కుడ్ బి వన్ రీజన్. అండ్ అలాగే గో డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా, జనరల్ ఇన్సూరెన్స్ కూడా 5.1% డౌన్ అయింది. ఇటాచీ ఎనర్జీ కూడా 3.58% డౌన్ అయింది. దో హెల్త్ కేర్ ఇండెక్స్ బాగా పెరిగినా కూడా నారాయణ హృదయాల మాత్రం ఇవాళ అనుకున్నంతగా బాగా చేయలేదు. అపోలో కానీ వేరే స్టాక్స్ బాగా పెరిగాయి. నారాయణ హృదయాల మాత్రం 3.52% డౌన్ అయిందన్నమాట. అండ్ ఇవాళ మనం చూసుకుంటే మోస్ట్ యాక్టివ్ కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో, డిక్సన్ టెక్నాలజీస్ కంటిన్యూస్గా చాలా రోజుల నుంచి పర్ఫామ్ చేసినా ఇప్పుడు లేట్లీ ఒక 10-15 రోజుల నుంచి కొంచెం అండర్ పర్ఫామ్ చేస్తూ ఉంది. ఇవాళ 1.78% డౌన్ అయింది. అండ్ ఇది హై వాల్యూమ్ చూసింది. అలాగే వారి ఎనర్జీస్ కూడా కంటిన్యూస్ యాక్టివ్గా ఉండింది చాలా రోజుల నుంచి. ఇవాళ -2% పైన డౌన్ అయింది. ఇంకొక అన్యూజువల్గా ఇవాళ వాల్యూమ్స్ ఎక్కువ ఉన్న స్టాక్స్ ఐడిఎఫ్సి, ఎంసీఎక్స్ అండ్ బీడిఎల్. బీడిఎల్ 1.91% పెరిగింది. బీఈఎల్ ఆల్రెడీ చాలా రోజుల నుంచి ముందుకు వెళ్తోంది. బీడిఎల్ కూడా పార్టీ జాయిన్ అయింది. సో ఐ థింక్ బీడిఎల్ ఈజ్ అ గుడ్, మల్టిపుల్ ఆర్డర్స్ వచ్చాయి. అండ్ ఆల్సో దెర్ ఈజ్ ఏంటంటే బ్రెజిల్ నుంచి ప్రైమ్ మినిస్టర్ మోడీ రేపు నెక్స్ట్ వీక్ వెళ్తున్నారు. అక్కడ ఆకాష్ మిసైల్స్ది బ్రెజిల్ కొనడానికి సైన్ అప్ చేయబోతోంది, అగ్రిమెంట్ చేయబోతోంది. అది అవుతే మాత్రం ఇంకా కొన్ని డిఫెన్స్ స్టాక్స్కి ఇంకా కొంచెం మొమెంటం ఉంది. సో నెక్స్ట్ ఫ్యూ డేస్ మాత్రం డిఫెన్స్ కెన్ డూ వెల్ వన్స్ కన్సిడరింగ్ ఏంటంటే అక్కడ నుంచి పాజిటివ్గా సైన్స్ వచ్చాయి, బ్రెజిల్ కొనబోతోంది మన దగ్గర అనే సైన్ వచ్చింది. ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా సైన్ అవ్వబోతోంది వెన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు బ్రెజిల్ వెళ్ళినప్పుడు. సో అందుకోసం డిఫెన్స్ స్టాక్స్లో ఇవి 2 బీఈఎల్ కూడా బీడిఎల్ కూడా బాగా కనబడుతున్నాయి. వీటిని ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు, పర్చేస్ చేయొచ్చు. సో దీంతో పాటు 52 వీక్స్ ఐస్ మాత్రం లారస్ ల్యాబ్స్ నేను చెప్పినట్టు చాలా రోజుల తర్వాత మళ్ళీ పర్ఫామ్ చేస్తుంది. క్లోజ్ టు 3% పెరిగింది, 746 రీచ్ అయింది. మళ్ళీ ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ కూడా 4.13% పెరిగింది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా 2.5% పెరిగింది. ఆదిత్య బిర్లా కూడా, ఏబీ క్యాపిటల్ కూడా క్వైట్ ఫ్యూ డేస్ నుంచి అండర్ పర్ఫామ్ ఉండింది. ఫ్యూ డేస్ కాదు, ఫ్యూ మంత్స్ నుంచి. ఇవాళ మాత్రం 1.5% పెరిగింది. ఫెడరల్ బ్యాంక్ కూడా 2.63 పెరిగింది. సో థీమ్ ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ వారం మాత్రం వెదర్ ఇట్స్ పిఎస్యూ బ్యాంక్స్ కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, అట్లాగే డిఫెన్స్ కూడా థీమ్ బాగా నడుస్తూ ఉంది. అండ్ కొన్ని మాత్రం హెల్త్ కేర్లో కూడా బాగా ఉన్నాయి. సో నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా ఇదే ప్లే అవ్వచ్చు. అండ్ సో రేపు కూడా మార్కెట్ మోరార్లెస్ అంటిల్ ఈ యుఎస్ది ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో అది క్లియర్ అయ్యేంత వరకు మాత్రం, అంటే క్లారిటీగా ఆ అగ్రిమెంట్ సైన్ అయ్యేంత వరకు మాత్రం ఇట్లాగే సైడ్ వేస్లో సేమ్ రేంజ్లో మూవ్ అవ్వచ్చు అంటిల్ కొంచెం ఏదన్నా మంచి డైరెక్షన్ దొరకడము, ఆర్ ఏదైనా ఆర్బీఐ కానీ ఏవైనా యాక్షన్ దొరకడము అట్లాంటిది తప్ప. ఆల్సో ఇంకోటి మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ వీక్లో చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతాయి. వీటిని బట్టి కూడా మార్కెట్ గైడెన్స్ నెక్స్ట్ 1 or 2 వీక్స్కి కనబడుతుంది. సో రేపు మాత్రం కొంచెం స్ట్రాటజిక్గా చూసుకొని ఏవైతే ఇప్పుడు పిఎస్యూ కొన్ని స్టాక్స్ ఏవైతే సెక్టర్స్లో ఉన్నాయో వాటిలో ఎంటర్ కావచ్చు అనమాట. సో ఇది ఇవాల్టి మార్కెట్ అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.